ఈ అన్ని చూస్తుంటే ఈ 4 మీటింగ్లు అయిపోయినాక ఇది 4వ మీటింగ్ 5 అయినట్టున్నాయి. ఇది చూసినాక పెద్దపల్లి ఎలక్షన్ ఇప్పటికైతే ఇక్కడ ఎలక్షన్ కనబడతలేదు, ఎక్కడేం కనబడతలేదు. మనం తప్ప వాళ్ళు ఎవరైతే కనబడతలేరు. ఖచ్చితంగా వంశీ ఓన్లీ 13 తారీఖు పోలింగ్ కావాలి, 4 తారీఖు కౌంటింగ్ కావాలి. పార్లమెంట్లో కూర్చున్నట్టు లేని సందేహం లేదు. వంశీ గారి తాతగారు పెద్దల వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి దాదాపు 4 సార్ల పార్లమెంట్ సభ్యులు గెలిచిండ్రు. 4 సార్ల పార్లమెంట్ సభ్యులు గెలిచిండ్రు. అదేవిధంగా మిత్రులు వివేక్ గారు కూడా ఒకసారి పార్లమెంట్ సభ్యులు గెలిచిండ్రు. వారి ముద్ర ఈ పెద్దపల్లి పార్లమెంట్ మీద స్పష్టంగా ఉన్నది. ఖచ్చితంగా వారితో పాటు వివేక్ గారు కూడా పార్లమెంట్ గెలిచిన వారికి కూడా మొత్తం 7 నియోజకవర్గాలతో సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళు, ఈ ప్రాంతంలో సమస్యల గురించి తెలిసిన వాళ్ళు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్ళకన్నా కూడా వంశీ తప్పకుండా మంచిగా పర్ఫామ్ చేస్తారని ఏ రకమైన సందేహం లేదు. దాంతోపాటు చదువుకున్న యువకులు రాజకీయాలకు వస్తే రేపు ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. యువకులందరినీ ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కానీ తప్పకుండా ఉపయోగపడతాడు. ఈ పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన మటుకు దాదాపు పెద్దలు శ్రీధర్బాబు గారికి మొన్ననే చెప్పిన ఇండస్ట్రియల్ కారిడార్ గురించి తప్పకుండా ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి సార్. అదొకటి ఆలోచించండి. ఎందుకంటే 1941 నిజాం టైములనే ఈ రామగుండం నుంచి సిరిపూర్ కాదనార్ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత సరే కాలక్రమేణా మర్చిపోయినా కూడా ఈరోజు మీరు మా ఇండస్ట్రీ శాఖ మంత్రులు కాబట్టి మీ పార్లమెంటు చూడండి, మళ్ళీ మీ జిల్లా చూడకుండా మమ్మల్ని కూడా చూసుకొని అందరినీ కలుపుకొని పోతే ఇండస్ట్రియల్ కారిడార్ అవుతుంది. చాలామంది యువకులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఈ మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో మీ అందరూ తెలుసు. ఇక్కడ కాళేశ్వరం కనబడుతుంది. ఇక్కడ కూర్చున్న నాయకుల కాళేశ్వరం పుణ్యమంట మేమందరం అయిపోయినాం. దాదాపు రోజు పొద్దుగాల పంచాయతీలు అవుతున్నాయి. మాకు నీళ్ళ గురించి పంచాయతీలు అవుతున్నాయి. మనం జస్ట్ ఒక కొట్లాడుతున్నాం. ఈ కన్నిటి కారకుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ దృష్టి తెలంగాణ మంచిగా అయిందంటే తెలంగాణ బాగుంది, తెలంగాణ దళిత తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దనకే ఉండే. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు దిగిపోయే వరకు దీన్ని బీద రాష్ట్రం చేసి వాళ్ళు మాత్రం ధనికులైనరు. అందులో ఏ రకమైన సందేహం లేదు. ఎక్కడ చూసినా ఇప్పుడు వెళ్తాను ఒకటి తర్వాత ఒకటి కుప్పలు వెళ్తున్నాయి. చివరికి ఎటుపోతారో దాని గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే. ఇంకో పార్టీ బీజేపీ వాళ్ళ దుకాణం వాళ్ళు పెట్టిండ్రు. ఏమనంటే రాముడు అంటాడు. రాముడిల కన్నా ముందు అందరికీ తెలుసు మనకు. వాళ్ళ పార్టీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ పుట్టిందే 1920 దశకంలో. అంతకన్నా 5000 సంవత్సరాల నుంచి మనకు రాముల గుళ్ళు ఉన్నాయి, ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి. రాముని మొక్కుతాను, ఆంజనేయ స్వామిని మొక్కుతాను. బీజేపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు మనకు రాముని గురించి చెప్తారు. ఇట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మట్టుకు హిందువులు, ముస్లింలు, సిక్కులు, కిసాయి అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ప్రత్యేకంగా దళితులను కానీ గిరిజనులు కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. ఇవాళ నిన్న అంబేద్కర్ జయంతి, ఆయన పెట్టిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే ఈరోజు బీజేపీ వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం, ధనికుల రాజ్యాంగం లేకపోతే వ్యాపారస్తుల రాజ్యాంగం చేస్తానని చూస్తుండ్రు. దాన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా వంశీని భారీ మేయాడితో మీరు ఇక్కడ గెలిపిస్తే రేపు ఆయనకు మీరు ఎన్ని ఓట్లు ఎక్కువ వేస్తే అంత గట్టిగా రేపు పార్లమెంటు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా పెద్దపల్లి నియోజకవర్గం మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా అందరం సిద్ధంగానే ఉన్నాం. మీరందరూ కూడా సహకరిస్తే తప్పకుండా రేపు భారీ మెజారిటీతో గెలిపించి పెద్దలు శ్రీధర్బాబు గారు ఒక్కసారి ఎన్నుండి సార్. పెద్దలు శ్రీధర్బాబు గారి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి మొత్తం రాష్ట్రంలో 17 ఇస్తే ఈ పార్లమెంట్ మెజారిటీ ఇస్తే రేపు శ్రీధర్బాబు గారికి పోయి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోయి మనం అడుక్కోవచ్చు, చాలా అడుక్కోవచ్చు. కాబట్టి తప్పకుండా అత్యధిక మేరతో వంశీని గెలిపాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు విజయరమణారావుకు, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్.